మటుకే మనకు బాగుంది. అలా చెప్పండి. ఓకే, నన్ను బట్టి ఇప్పుడు మా అమ్మని బట్టి మీరు కూడా అలా చేసుకోండి. సరే. విఘ్నేశ్వరుడు పొద్దు వదిలేదు అంటున్నా. మంగళవారం బుధవారం 2 చేయండి. అర్థమైందా? శనివారం అలాగే చేస్తారు. మంగళవారం బుధవారం 2 చేయండి. మిగతా వారాలు వదిలేసేయండి. శనివారం చెయ్యాలయ్యా. శనివారం వద్దంటా ఏంటి అసలు? వదిలేదు. శనివారం అంటే మామూలుగా నీ శనివారానికి ఇంకా పర్టికులర్ గా చెప్పేది ఏమి ఉండదు. శనివారం స్టాండర్డ్ అంతే. భోజనం 3 రోజులు చేయండి చాలు. మంగళవారం బుధవారం శనివారం అంతే. నీ సుపుత్రుడికి చెప్పు. ఈడు బుధవారం చేయలేదు అమ్మో. ఈడికో నమస్కారం కానీ ఈడికి అసలు ఈడికి చెప్పమన్నా కూడా వేస్ట్. అసలు బుధవారం ఏం చేయక్కర్లేదు. ఏదైనా సరే నువ్వు పేరు పెట్టుకున్నందుకు, నువ్వు మల్లికార్జున సుబ్రహ్మణ్యం పెట్టినందుకు నువ్వు మంగళవారం చేసుకోవాలి. నీకు మంచిదే తెలుసా? మల్లికార్జున అని పెట్టుకున్నందుకు సోమవారం, పెట్టుకున్నందుకు మంగళవారం. నా రాశి సూర్య భగవానుడు కాబట్టి ఆదివారం మన వరకు మనం అది చేసుకున్నాకే మనకు బాగుంది. నేను రోజు వారం సుబ్రహ్మణ్య స్వామి చేస్తారు కొట్లో. అది చేస్తాను. పిల్లతో పాటు వెళ్ళినప్పుడు పాలు కూడా పెళ్లి పడగ ఉంటుంది. అవును, కానీ మనం జంజం మాత్రం వేసుకోం. ఇప్పుడు ఉంది జంజం వేసుకుంది. గాయత్రి మంత్రం ఎవరు చెబుతున్నారు? వెండి చేయించుకున్నాను. వెండి కొట్లో పూజ చేసుకోవాలి. వెండి విఘ్నేశ్వరుడి కనీసం చూపించినా కూడా చూపించలేదు మాకు. కొట్లో ఉంది మాకు. అసలు మాకు కనీసం చూపించారు కదా. అసలు ఫోటో కూడా తీసే పెట్టలేదు. మనం ఇంట్లో ఉన్నామంటే లేవు. మన ఇంట్లో ఎవరు ఏం లేం కదా. మనం అందరం పోయాం అంతే. అందుకే మనకి